హాయ్ అండి. అన్నంలోకైనా, రొట్టెలోకైనా, చపాతీలోకైనా దేంట్లోకైనా బాగా టేస్టీగా ఉండేటువంటి మునగాకు ఫ్రై ఇది. ఏ విధంగా తయారు చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా అయితే మునగాకును కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత పోపు గింజలు అలాగే నిలువుగా కట్ చేసుకున్నట్టు ఆనియన్స్‌ని వేసుకొని దోరగా వేపుకోవాలి. దాని తర్వాత కడిగి శుభ్రం చేసుకున్నటువంటి మునగాకునైతే ఇందులో యాడ్ చేసుకోవాలి. మునగాకు చాలా హెల్తీ అండి. ఇది అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే శక్తి దీంతో పుష్కలంగా ఉంటుంది. అందుకే వర్షాకాలంలో తప్పనిసరిగా ఈ మునగాకు తినాలి. ఇప్పుడైతే నేను ఇందులో కందిపప్పుతో యాడ్ చేస్తున్నానండి. కందిపప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. నేను ఇక్కడ కందిపప్పును ఆల్రెడీ 50% ఉడికించాను. ఇలా కందిపప్పుని 50% ఉడికించడం వల్ల మనకు ఈజీగా కేవలం 10 నిమిషాల్లో అయితే దీనికి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు నేను కొద్దిగా రుచి తగినంత ఉప్పు, పసుపు అలాగే దీంట్లోకి ఎండు కొబ్బరి పొడి, ఎండు కారము అంతే అండి. ఈ పొడిని యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. వేడి వేడి మునగాకు ఫ్రై రెడీ.